హాయ్! హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీ అండ్ టియర్ ఐసెట్ ఎగ్జామ్‌కి సంబంధించి ఈ వీడియోలో మనం పైప్స్ అండ్ సిస్టర్న్స్ టాపిక్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఈ టాపిక్ నుంచి మనకి 2 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. సో, లేట్ చేయకుండా వీడియోనైతే స్టార్ట్ చేద్దాం. ఈ టాపిక్‌ని సాల్వ్ చేయడానికి మనకి 2 మెథడ్స్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ మెథడ్ వచ్చేసరికి ఫార్ములా మెథడ్ అండ్ నెక్స్ట్ మెథడ్ వచ్చేసరికి ఎల్‌సీఎం మెథడ్. ఫార్ములా మెథడ్‌తో కంపేర్ చేస్తే ఎల్‌సీఎం మెథడ్ అనేది ఈజీగా అయితే ఉంటుంది. అందుకే ఈ టాపిక్‌లో ఉన్న సమ్స్‌ని నేను ఎల్‌సీఎం మెథడ్ యూజ్ చేసి అయితే సాల్వ్ చేస్తున్నా. అంతే కాకుండా ప్రీవియస్‌గా మన ఛానెల్‌లో మీరు చూసుంటే గనక టైమ్ అండ్ వర్క్ మీద వీడియో అయితే చేయడం జరిగింది. అండ్ దాంట్లో కూడా మనం ఎల్‌సీఎం మెథడ్‌ని యూజ్ చేసే సమ్స్‌నైతే సాల్వ్ చేసాం. సో, ఒక మెథడ్‌ని తెలుసుకోవడం వల్ల మీకు 2 టాపిక్స్ అయితే ఈజీగా చేయొచ్చు. అందుకే ఈ టాపిక్‌ని కూడా నేను ఎల్‌సీఎం మెథడ్‌ని యూజ్ చేసి అయితే సాల్వ్ చేస్తున్నా. అండ్ టైమ్ అండ్ వర్క్ వీడియోని ఇంకా ఎవరైనా చూడకపోతే గనక వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో యాడ్ చేయడం జరిగింది. సో, ఆ లింక్ ద్వారా మీరు వీడియోనైతే చూడొచ్చు. సో, ఇప్పుడు లేట్ చేయకుండా సమ్స్‌నైతే చూద్దాం. దాంట్లో ఫస్ట్ మోడల్ ఇన్ 1 minute 2/5 of the tank is filled. The rest of the tank can be filled in how many minutes? సో, 1 మినిట్‌లో 2/5 ఆఫ్ ద ట్యాంక్ అనేదైతే నిండుతుంది అంట. ద రెస్ట్ ఆఫ్ ద ట్యాంక్. సో, రిమైనింగ్ ఇంకా ఎంత ట్యాంక్ నిండాలి? సో, యాక్చువల్‌గా టోటల్ ట్యాంక్ కెపాసిటీ 1 ఉంటుంది ఎప్పుడు. సో, 1 మైనస్ ఆల్రెడీ 2/5 ఫిల్ అయింది అంట. కాబట్టి 2/5. సో, ఎల్‌సీఎం చేయండి 5. సో, 5 మైనస్ 2 అంటే ఇంకా ఎంత? 3. సో, ఇంకా 3/5 ఆఫ్ ద ట్యాంక్ అనేదైతే నిండాలన్నమాట. సో, ఎంత నిండాలి? 3/5 అండ్ ఎన్ని మినిట్స్‌లో నిండుతుంది అనేదైతే క్వెషన్ కదా! సో, ఇప్పుడు క్రాస్ మల్టిప్లై అయితే చేయండి. ఏమవుతుంది? 1 ఇంటూ 3/5 ఈక్వల్స్ టు x ఇంటూ 2/5. సో, 5, 5 క్యాన్సిల్. x ఈక్వల్స్ టు 3/2 అంటే 1.5 మినిట్స్. అంటే రిమైనింగ్ 3/5 ఆఫ్ ద ట్యాంక్ అనేది 1.5 మినిట్స్‌లో అయితే నిండుతుంది. కాబట్టి ఆప్షన్ డి అనేదైతే కరెక్ట్. నెక్స్ట్ మోడల్ చూద్దాం. Pipe A can fill a tank in 30 hours and pipe B in 45 hours. If both the pipes are opened in an empty tank, how much time will they take to fill it? సో, ఈ టైప్ ఆఫ్ సమ్స్‌ని మనం ఎల్‌సీఎం మెథడ్‌ని యూజ్ చేసి అయితే చేస్తాం. ఈ మెథడ్‌లో మనకి కొన్ని స్టెప్స్ అయితే తెలియాలి. ఆ స్టెప్స్ ఏంటి అంటే, ఫస్ట్ ఇచ్చిన వాల్యూస్‌నైతే రాసుకోండి. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి ఆ వాల్యూస్‌కి ఎల్‌సీఎం అయితే ఫైండ్ చేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎఫిషియన్సీ అయితే కాలిక్యులేట్ చేయాలి. అండ్ ఫైనల్‌గా మనకి ఆన్సర్ రావడం కోసం ఎల్‌సీఎం బై ఎఫిషియన్సీ అదైతే చేయాలన్నమాట. సో, ఈ 4 స్టెప్స్ తెలిస్తే మనకి క్వెషన్ అనేది ఈజీగా అయితే సాల్వ్ చేయొచ్చు. ఫస్ట్ ఈ క్వెషన్ అయితే సాల్వ్ చేద్దాం. ఫస్ట్ ఇచ్చిన వాల్యూస్ ఏంటి? పైప్ ఏ కెన్ ఫిల్ ఎ ట్యాంక్ ఇన్ 30 హవర్స్. సో, ఓన్లీ పైప్ ఏ ఉంటే ఆ ట్యాంక్ అనేది 30 హవర్స్‌లో నిండుతుంది అంట. అండ్ పైప్ బి ఇన్ 45 హవర్స్. సో, పైప్ బి అనేది 45 హవర్స్‌లో అయితే నిండుతుంది. ఫస్ట్ ఇచ్చిన వాల్యూస్ అనేదైతే రాసేసాం. నెక్స్ట్ ఏం చేయాలి? ఆ వాల్యూస్‌కి మనం ఎల్‌సీఎం అయితే ఫైండ్ చేయాలి. సో, ఎల్‌సీఎం చేయండి ఏమవుతుంది? 30, 45. సో, 3 టేబుల్‌లో 10 టైమ్స్ అండ్ 3 టేబుల్‌లో 15 టైమ్స్. 5 టేబుల్‌లో చూసుకుంటే 2 టైమ్స్ అండ్ 3 టైమ్స్. సో, 5 2s 10, 10 3s 30, 30 3s 90. సో, మనకి ఎల్‌సీఎం ఎంతొచ్చింది అంటే 90 అన్నమాట. ఇక్కడొచ్చిన ఎల్‌సీఎంని ఏమి అంటామంటే, టోటల్ కెపాసిటీ ఆఫ్ ద ట్యాంక్ అన్నమాట. సో, ఆ ట్యాంక్ అనేది 90 లీటర్స్ ఆఫ్ వాటర్ అనేదైతే ఉండొచ్చన్నమాట. నెక్స్ట్ మనం ఏం చేయాలి? ఎఫిషియన్సీ అయితే ఫైండ్ చేయాలి. ఎఫిషియన్సీ అంటే ఏంటి అంటే, పైప్ ఏ అనేది 30 హవర్స్‌లో టోటల్ ట్యాంక్ అయితే నిండుతుంది కదా! అయితే 1 అవర్‌కి ఎంత నిండుతుంది అనేది చెప్పడాన్నే మనం ఎఫిషియన్సీ అనైతే అంటాం. సో, 1 అవర్‌కి అంటే 90/30 అయితే చేయండి. ఏమవుతుంది? 0, 0 క్యాన్సిల్. 3 టేబుల్‌లో 9 3 టైమ్స్. సో, 1 అవర్‌కి 3 లీటర్స్ అయితే నిండుతుంది. సిమిలర్‌గా పైప్ బి 90/45 అంటే 2. సో,
పైప్ బి అనేది 2 లీటర్స్ అయితే నిండుతుందనమాట. మీకొచ్చిన ఎఫిషియన్సీ అనేది సెపరేట్‌గా అయితే రాయండి. ఏమవుతుంది ఏ 3 లీటర్స్ పర్ అవర్ అయితే నిండుతుంది. అండ్ బి అనేది 2 లీటర్స్ పర్ అవర్ అనమాట. సో, ఇప్పుడు మనకి క్వెషన్ ఏంటి? ఇఫ్ బోత్ ద పైప్స్ ఆర్ ఓపెన్డ్ ఇన్ అన్ ఎంప్టీ ట్యాంక్. సో, ఈ 2 పైప్స్ కూడా ఒకేసారి ఓపెన్ చేస్తే. సో, 2 పైప్స్ కూడా ఒకేసారి ఓపెన్ చేస్తే 1 అవర్‌కి ఎంత నిండుతుంది? 3 + 2 అంటే 5 లీటర్స్ అయితే నిండుతుందనమాట. ఎంతకి? 1 అవర్‌కి. సో, ఇప్పుడు మనకేం కావాలి? టోటల్ ట్యాంక్ నిండడానికి ఎన్ని హవర్స్ పడుతుంది అనేదైతే క్వెషన్ కదా! సో, దానికి మనం ఏం చేయాలి? ఎల్‌సీఎం బై ఎఫిషియన్సీ. అంటే ఎల్‌సీఎం అంటే 90 బై 2 పైప్స్ కలిపి ఎంత ఎఫిషియన్సీతో నిండుతుంది? 5 లీటర్స్ అంటే బై 5. సో, 5 టేబుల్‌లో 90 అంటే 1 టైమ్ 5 ఇంకా 40 ఉంటుంది. అంటే 18. సో, 18 హవర్స్‌లో టోటల్ ట్యాంక్ అనేదైతే నిండుతుందనమాట. దీని ఆన్సర్ 18 హవర్స్ ఆప్షన్ సి అనేదైతే కరెక్ట్. సో, రిమైనింగ్ సమ్స్ కూడా సేమ్ ప్రొసీజర్ యూజ్ చేసైతే సాల్వ్ చేస్తాం. నెక్స్ట్ సమ్ చూద్దాం. 2 pipes A and B can fill a tank in 42 and 56 minutes respectively. If both the pipes are used together, how long will it take to fill the tank? సో, సేమ్ 2 పైప్స్ ఉన్నాయంట. ఒక పైప్ నేమ్ వచ్చేసరికి ఏ అండ్ సెకండ్ పైప్ నేమ్ వచ్చేసరికి బి. ఏ అనే పైప్ 42 మినిట్స్‌లో ఫిల్ అవుతుంది. అండ్ బి అనే పైప్ 56 మినిట్స్‌లో అయితే ఫిల్ అవుతుంది. అయితే ఇప్పుడు 2 పైప్స్‌ని ఒకేసారి యూజ్ చేస్తే ఆ ట్యాంక్ అనేది ఎన్ని మినిట్స్‌లో ఫిల్ అవుతుంది అనేదైతే క్వెషన్. అండ్ ఈ క్వెషన్ అనేది మనకి టీయర్స్ ఐసెట్ 2024లో అయితే రావడం జరిగింది. సో, సేమ్ ప్రొసీజర్ కాబట్టి ఈ క్వెషన్‌నైతే మీరు సాల్వ్ చేసి ఆన్సర్ అయితే కామెంట్ చేయండి. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. 2 pipes A and B can fill a tank in 6 hours and 4 hours respectively. సో, ఏ అనే పైప్ 6 హవర్స్‌లో ఫిల్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ బి అనే పైప్ 4 హవర్స్‌లో అయితే ఫిల్ చేస్తుంది. సో, ఫస్ట్ మనం ఏం చేయాలి? ఎల్‌సీఎం చేయాలి. సో, 6కి 4కి ఎల్‌సీఎం అంటే 2 టేబుల్‌లో 3 టైమ్స్ అండ్ 2 టేబుల్‌లో 4 2 టైమ్స్. సో, 2 3 6 6 2s 12. సో, ఎల్‌సీఎం చేస్తే మనకి 12 వచ్చింది. అంటే టోటల్ కెపాసిటీ వచ్చేసరికి 12 లీటర్స్. నెక్స్ట్ మనం ఎఫిషియన్సీ అయితే ఫైండ్ చేయాలి. ఎఫిషియన్సీ ఎలా వస్తుంది? 12/6 అంటే 2. సో, ఏ 2 లీటర్స్ పర్ హవర్‌తో అయితే ఫిల్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ బి వచ్చేసరికి 12/4 అంటే 3. సో, బి 3 లీటర్స్ పర్ హవర్‌తో అయితే ఫిల్ చేస్తుందనమాట. సో, మనకొచ్చిన ఎఫిషియన్సీస్ ఏంటి? ఏ 2 లీటర్స్ పర్ అవర్ అండ్ బి వచ్చేసరికి 3 లీటర్స్ పర్ హవర్. ఇప్పుడేమన్నారు? ఇఫ్ దే ఆర్ ఓపెన్డ్ ఆన్ ఆల్టర్‌నేట్ హవర్స్ అండ్ ఇఫ్ పైప్ ఏ ఈస్ ఓపెన్డ్ ఫస్ట్. సో, దీని అర్థం ఏంటి అంటే ఫస్ట్ ఏ అనే పైప్ ఓపెన్ చేస్తారంట. దాని తర్వాత 1 అవర్ తర్వాత ఏ పైప్‌ని క్లోజ్ చేసి బి అనే పైప్‌ని ఓపెన్ చేస్తారంట. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఏ అనే పైప్ అండ్ నెక్స్ట్ మళ్ళీ బి అనే పైప్. సో, ఇలాగా ఆల్టర్‌నేట్ హవర్స్‌లో అయితే పైప్స్‌నైతే ఓపెన్ చేస్తున్నారంట. అయితే ట్యాంక్ మొత్తం ఫిల్ అవ్వడానికి ఎన్ని హవర్స్ పడుతుంది అనేదైతే అడుగుతున్నారు గదా! సో, ఫస్ట్ హవర్‌లో పైప్ ఏ అనేదైతే ఓపెన్ చేస్తారు. అండ్ 2 లీటర్స్ అయితే నిండుతుంది. అండ్ నెక్స్ట్ హవర్‌లో పైప్ బి ఓపెన్ చేస్తారు. 3 లీటర్స్ అయితే నిండుతుంది. అంటే ఇక్కడికేమైంది 2 హవర్స్‌కి 5 లీటర్స్ అయితే నిండింది. అండ్ నెక్స్ట్ మళ్ళీ సేమ్ ఏ అనే పైప్ 2 లీటర్స్ అండ్ బి అనే పైప్ 3 లీటర్స్. అంటే నెక్స్ట్ 2 హవర్స్‌కి ఇంకొక 5 లీటర్స్ అయితే నిండుతుంది. అంటే ఇక్కడ 4 హవర్స్‌కి 10 లీటర్స్ అయితే నిండింది కదా! అండ్ నెక్స్ట్ టర్న్ ఎవరికొస్తుంది? ఏ పైప్‌కొస్తుంది. సో, ఏ పైప్ ఎంత నింపుతుంది? 2 లీటర్స్ అయితే నింపుతుంది అండ్ 1 అవర్‌కి. సో, టోటల్ 5 హవర్స్ అండ్ 12 లీటర్స్. సో, మన టోటల్ ట్యాంక్ కెపాసిటీ ఎంత? 12 లీటర్స్. సో, 12 లీటర్స్‌ని ఎన్ని హవర్స్‌లో ఫిల్ చేస్తుంది? 5 హవర్స్. కాబట్టి ఆప్షన్ బి అనేదైతే కరెక్ట్ అన్నమాట. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. అన్ ఎలక్ట్రిక్ పంప్ కెన్ ఫిల్ ఎ ట్యాంక్ ఇన్ 3 హవర్స్. సో, ఒక పంప్ ఉంది అంట. ఆ పంప్‌కి నేమ్ నేను ఏ అనుకుంటున్నా. సో, ఏ అనేది 3 హవర్స్‌లో అయితే ఫిల్ చేస్తుంది అంట. బికాస్ ఆఫ్ ఎ లీక్ ఇన్ ద ట్యాంక్ ఇట్ టుక్ 3 1/2 హవర్స్ టు ఫిల్ ద ట్యాంక్. సో, లీక్ అంటే అది కూడా ఒక సెపరేట్ పైప్ అనైతే అనుకోండి. అండ్ దాన్ని నేను బి అనైతే అనుకుంటున్నా. లీక్ అంటున్నాం కాబట్టి లీక్ అంటే
వాటర్ అనేది బయటకైతే వస్తాయి కదా! కాబట్టి వాటర్ రిమూవ్ అవుతున్నాయి కాబట్టి -B అనైతే అనుకుంటున్నా. బికాస్ ఆఫ్ ఎ లీక్ ఇన్ ద ట్యాంక్ ఇట్ టుక్ 1/2 హవర్స్ టు ఫిల్ ద ట్యాంక్. అంటే ఏ అనే పైప్ ఫిల్ చేస్తుంది. అండ్ అలాగే బి అనే లీక్ వల్ల వాటర్ కూడా రిమూవ్ అవుతున్నాయి. సో, 2 కలిస్తే 1/2 హవర్స్‌లో ఫిల్ అవుతుంది అంటున్నారు కదా! సో, 2 కలిస్తే అంటే ఏ మైనస్ బి. సో, ఏ మైనస్ బి 1/2 హవర్స్ అయితే ఫిల్ అవుతుంది. సో, సేమ్ ప్రొసీజర్ ఎల్‌సీఎం ఫైండ్ చేయండి. 3 అండ్ 3 1/2. సో, మిక్స్డ్ ఫ్రాక్షన్‌ని ఫస్ట్ నార్మల్ ఫ్రాక్షన్‌గా తీసుకురండి. ఏమవుతుంది 3, 2, 6, 6 + 1 7. సో, 7/2. సో, ఇలా ఫ్రాక్షన్‌లో ఉన్న వాటికి మనకి ఎల్‌సీఎం చేయడం తెలీదు కాబట్టి డినామినేటర్‌లో ఉన్న వాల్యూని రిమూవ్ చేయాలి అంటే మనం ఏం చేయాలి 2తో అయితే మల్టిప్లై చేయండి. సో, 3 ఇంటూ 2, 7/2 ఇంటూ 2. సో, 2, 2 క్యాన్సిల్. సో, 3, 2 6 అండ్ 7. సో, 6కి, 7కి ఎల్‌సీఎం ఏమవుతుంది 42. సో, 42 లీటర్స్ ఆఫ్ ద ట్యాంక్ అన్నమాట. ఇప్పుడు మనం ఏం చేయాలి ఎఫిషియన్సీ ఫైండ్ చేయాలి. అంటే 42/3 అంటే 4. సో, 14 లీటర్స్ పర్ అవర్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి 42/3 1/2 అని మనం ఏం రాయొచ్చు 7/2. రెసిప్రోకల్ చేయండి ఏమవుతుంది ఇంటూ 2/7. సో, 7 టేబుల్‌లో 42 అనేది 6 టైమ్స్ క్యాన్సిల్. సో, 6 2s 12 అంటే 12 లీటర్స్. మనకేమొచ్చాయి ఏ యొక్క ఎఫిషియన్సీ 14 లీటర్స్ అండ్ ఏ మైనస్ బి యొక్క ఎఫిషియన్సీ 12 లీటర్స్. సో, ఇక్కడ ఏ మైనస్ బిలో ఏ వాల్యూ అనేది మనకు తెలుసు కదా! సో, ఏ వాల్యూని రీప్లేస్ చేయండి ఏమవుతుంది 14 మైనస్ బి అంటే 12. సో, 14 - 12 ఈక్వల్స్ టు బి. బి ఈక్వల్స్ టు 2 లీటర్స్ పర్ అవర్. ఇక్కడ బి అనే పైప్ అంటే మనకేం తెలుసు లీక్ అని తెలుసు కదా! అంటే ట్యాంక్‌లోంచి 2 లీటర్స్ పర్ అవర్ చొప్పున వాటర్ అనేవి రిమూవ్ అవుతున్నాయంట. క్వెషన్ ఏంటి మనకి? ఇఫ్ ద ట్యాంక్ ఈస్ ఫుల్ ఆల్రెడీ ఒక ఫుల్ అయిన ట్యాంక్ ఉంది. హౌ మచ్ టైమ్ విల్ ద లీక్ టేక్ టు ఎంప్టీ ఇట్? సో, ఆ లీక్ మొత్తం ట్యాంక్‌ని ఎంప్టీ ఎన్ని హవర్స్‌లో చేస్తుంది అన్నదైతే అడుగుతున్నారు. యాక్చువల్‌గా అయితే హవర్‌కి 2 లీటర్స్ చొప్పున వాటర్ అనేది రిమూవ్ అవుతుంది. సో, 42 లీటర్స్ ఆఫ్ ట్యాంక్ ఉంది కదా మనకి. కాబట్టి 42/2 అంటే 21. సో, 21 హవర్స్‌లో ఆ ట్యాంక్ మొత్తం అనేదైతే రిమూవ్ అవుతుందన్నమాట. సో, ఆప్షన్ ఏ అనేదైతే కరెక్ట్. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. ఏ పైప్ కెన్ ఫిల్ ఎ సిస్టర్న్ ఇన్ 3 హవర్స్. సో, ఏ అనే పైప్ ఉంది. 3 హవర్స్‌లో ఫిల్ అయితే చేస్తుంది. బికాస్ ఆఫ్ ఎ లీక్ ఇన్ ద సిస్టర్న్ ఇట్ టుక్స్ 4 హవర్స్ టు ఫిల్. సో, అగైన్ లీక్ అన్నారు. లీక్ అంటే మనం -బి అనైతే తీసుకుందాం. సో, లీక్ వల్ల ఆ ట్యాంక్ ఫిల్ అవ్వటానికి 4 హవర్స్ అయితే పడుతుందంట. సో, ఏ మైనస్ బి ఎంత 4 హవర్స్. సో, ఫస్ట్ మనం ఏం చేయాలి ఎల్‌సీఎం అయితే ఫైండ్ చేయాలి. 3కి, 4కి ఎల్‌సీఎం 12. సో, ఎఫిషియన్సీ వచ్చేసరికి 4 అండ్ ఇక్కడొచ్చేసరికి 3. సో, మనకేమొచ్చాయి ఏ 4 లీటర్స్ పర్ అవర్ అండ్ ఏ మైనస్ బి 3 లీటర్స్ పర్ అవర్. సో, మనకు ఆల్రెడీ ఏ వాల్యూ తెలుసు రీప్లేస్ చేయండి. 4 - బి అంటే 3. సో, 4 - 3 ఈక్వల్స్ టు బి. బి ఈక్వల్స్ టు 1. సో, లీక్ 1 హవర్‌కి 1 లీటర్ అయితే రిమూవ్ అవుతుందన్నమాట వాటర్. సో, అలాగా మనకెంతుంది 12 లీటర్స్ ఆఫ్ ట్యాంక్ అనేదైతే ఉంది. బై 1 లీటర్. సో, ఎంత 12 హవర్స్ అయితే పడుతుంది. ఆ ట్యాంక్‌లో ఉన్న వాటర్ మొత్తం రిమూవ్ అవ్వటానికి 12 హవర్స్ అయితే పడుతుంది. ఆప్షన్ బి అనేదైతే కరెక్ట్. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. A pump can fill a tank with water in 16 minutes and another can empty it in 8 minutes. సో, ఒక పంప్ 16 మినిట్స్‌లో వాటర్ మొత్తం నింపుతుంది అంట. అండ్ అలాగే అనదర్ పంప్ ఆ ట్యాంక్ మొత్తాన్ని 8 మినిట్స్‌లో ఎంప్టీ చేస్తుంది అంట. సో, ఎంప్టీ అంటే అర్థం వాటర్ రిమూవ్ అవ్వటం కదా! కాబట్టి మైనస్ అయితే పెట్టుకోవాలి మనం. సో, -బి ఎంత అంటే 8 మినిట్స్. సో, ఫస్ట్ మనం ఏం చేయాలి? ఎల్‌సీఎం చేయాలి. 8కి, 16కి ఎల్‌సీఎం ఏమవుతుంది? 8 టేబుల్‌లో 1 అండ్ 2. సో, 8, 2 16. సో, 16 అనేదైతే ఎల్‌సీఎం. నెక్స్ట్ మనం ఎఫిషియన్సీ ఫైండ్ చేయాలి. సో, 16/16 1 అండ్ నెక్స్ట్ 16/8 అంటే 2. సో, ఏ యొక్క ఎఫిషియన్సీ 1 లీటర్ పర్ మినిట్.
అండ్ మైనస్ బి యొక్క ఎఫిషియన్సీ 2 లీటర్స్ పర్ మినిట్. అంటే బి అనే పైప్ ట్యాంక్‌లోంచి 2 లీటర్స్ ఆఫ్ వాటర్‌ని పర్ మినిట్‌కి రిమూవ్ చేయగలదంట. అయితే ఇప్పుడు మనకి క్వెషన్ ఏంటి? ఇఫ్ ద ట్యాంక్ ఈస్ ఆల్రెడీ హాఫ్ ఫుల్. సో, ట్యాంక్ మొత్తం 16 లీటర్స్ అయితే ఉంది కదా! దీంట్లో ఆల్రెడీ సగం ఫిల్ అయిపోయిందంట. సగం ఫిల్ అయిపోయింది అంటే ఏమవుతుంది? 8 లీటర్స్ ఫిల్ అయిపోయింది. అండ్ ఇంకా 8 లీటర్స్ ఎంప్టీగా అయితే ఉంది. అండ్ బోత్ ద ట్యాప్స్ ఆర్ ఓపెన్డ్ టుగెదర్. అంటే ఈ 2 ట్యాప్స్ కూడా ఓపెన్ అయితే చేశారంట. సో, 2 ట్యాప్స్ కూడా ఓపెన్ చేశారంటే ఏమవుతుంది? నార్మల్‌గా అయితే మనం ఏ ప్లస్ బి చేయాలి. సో, ఏ ప్లస్ మైనస్ బి. అంటే ఏ మైనస్ బి కదా అర్థం. సో, ఏ అంటే 1 లీటర్ అండ్ బి అంటే 2. సో, మైనస్ 1 లీటర్ పర్ మినిట్. ఇక్కడ మైనస్ అంటే అర్థం ఏంటి అంటే వాటర్ ఫిల్ అవ్వదు. వాటర్ అనేది రిమూవ్ అవుతుందన్నమాట. ద ట్యాంక్ విల్ బి. సో, ఆ ట్యాంక్ అనేది ఇప్పుడు ఫిల్ అవుతుందా? లేదు అంటే ఎంప్టీ అవుతుందా? అనేదైతే క్వెషన్. సో, పర్ మినిట్‌కి 1 లీటర్ అయితే రిమూవ్ అవుతుంది. అలాగా ఇంకా 8 లీటర్స్ అయితే ఆల్రెడీ ఫిల్ అయింది కదా! అంటే 8 లీటర్స్ కూడా 8 మినిట్స్‌లో అయితే రిమూవ్ అయిపోతాయన్నమాట. కాబట్టి దీని ఆన్సర్ ఎంప్టీడ్ ఇన్ 8 మినిట్స్ ఆప్షన్ డి అనేదైతే కరెక్ట్. నెక్స్ట్ మోడల్ చూద్దాం. A cistern can be filled by pipes A and B in 4 hours and 6 hours respectively. సో, ఏ అనే పైప్ 4 అవర్స్‌లో ఫిల్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ బి అనే పైప్ 6 అవర్స్‌లో అయితే ఫిల్ చేస్తుంది. వెన్ ఫుల్ ద సిస్టర్న్ కెన్ బి ఎంప్టీడ్ బై పైప్ సి ఇన్ 8 హవర్స్. సో, పైప్ సి అనేది ట్యాంక్‌లో ఉన్న వాటర్‌ని 8 హవర్స్‌లో అయితే ఎంప్టీ చేయగలదంట. సో, ఎంప్టీ చేస్తుంది అని అంటే అర్థం మైనస్ అయితే పెట్టుకోవాలి. సో, మైనస్ సి 8 హవర్స్. Next, if all the pipes were turned on at the same time, in how much time will the cisterns be filled? ఈ పైప్స్ కూడా ఒకేసారి ఓపెన్ చేస్తే ఆ సిస్టర్న్ అనేది ఎన్ని హవర్స్ లో ఫిల్ అవుతుంది అనేదైతే క్వెషన్ అన్నమాట. సో ఫస్ట్ మనకు తెలిసింది ఏంటి? ఎల్సిఎం అయితే ఫైండ్ చేయాలి. సో మూడిట్లకి ఎల్సిఎం అయితే ఫైండ్ చేయండి. 4, 6 అండ్ 8. సో 2 టేబుల్ లో 2 టైమ్స్ అండ్ 2 3 6 2 4 8. అగైన్ 2 టేబుల్ లో 1 టైమ్ 3 అండ్ 2. So 2 twos 4, 4 threes 12, 12 twos 24. So 24 liters of tank అన్నమాట అది. సో ఫస్ట్ ఎఫిషియన్సీ అంటే 24/4 6 అంటే 6 లీటర్స్. నెక్స్ట్ 24/6 అంటే 4. సో 4 లీటర్స్. నెక్స్ట్ 24/8 అంటే ఎంత? 3. సో 3 లీటర్స్. ఈ విధంగా మనకి ఎఫిషియన్సీస్ అయితే వచ్చాయి. ఎఫిషియన్సీస్ ఏంటి? ఏ 6 లీటర్ పర్ అవర్ అండ్ నెక్స్ట్ బి 4 లీటర్ పర్ అవర్ అండ్ సి 3 లీటర్స్ పర్ హవర్. మైనస్ సి కదా! సో, మైనస్ సి 3 లీటర్స్ పర్ అవర్. ఇప్పుడేంటి అంట? ఇఫ్ ఆల్ ద 3 పైప్స్ వర్ టర్న్డ్ ఆన్ ఎట్ ద సేమ్ టైమ్. సో, 3 పైప్స్ కూడా ఒకేసారి ఆన్ చేశారంట. సో, ఒకేసారి ఆన్ చేస్తే ఏమవుతుంది? ఏ ప్లస్ బి మైనస్ సి. అంటే 6 ప్లస్ 4 మైనస్ 3. సో, 10 మైనస్ 3 అంటే 7. సో, 7 లీటర్స్ పర్ అవర్. పర్ అవర్‌కి 7 లీటర్స్ ఆఫ్ ద ట్యాంక్ అనేదైతే నిండుతుంది. టోటల్ మనకి 24 లీటర్స్ అయితే ఉంది. సో, 24/7. సో, 7 టేబుల్‌లో 24 అంటే 3 టైమ్స్ 21 ఇంకా 3. సో, 3/7 హవర్స్‌లో అయితే ట్యాంక్ అనేది ఫిల్ అవుతుందన్నమాట. దీని ఆన్సర్ 3/7 హవర్స్. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. A cistern has 2 taps which fill it in 12 minutes and 15 minutes respectively. సో, ఏ అనే పైప్ 12 మినిట్స్‌లో ఫిల్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ బి అనే పైప్ 15 మినిట్స్‌లో అయితే ఫిల్ చేస్తుంది. దేర్ ఈస్ ఆల్సో ఏ వేస్ట్ పైప్ ఇన్ ద సిస్టర్న్. సో, ఒక వేస్ట్ పైప్ ఉంది అంట. దాన్ని నేను మైనస్ సి అని అయితే అనుకుంటున్నా. వెన్ ఆల్ ద 3 ఆర్ ఓపెన్డ్, ద ఎంప్టీ సిస్టర్న్ ఈస్ ఫుల్ ఇన్ 20 మినిట్స్. సో, టోటల్ ఏ, బి అండ్ సి మొత్తం 3 పైప్స్‌ని కూడా ఓపెన్ చేస్తే ఆ ట్యాంక్ అనేది 20 మినిట్స్‌లో అయితే నిండుతుంది అంట. సో, 3 ఓపెన్ అంటే ఏ ప్లస్ బి మైనస్ సి. ఎన్ని మినిట్స్ పడుతుంది? 20 మినిట్స్ అయితే పడుతుంది.
హౌ లాంగ్ విల్ ద వేస్ట్ పైప్ టేక్ టు ఎంప్టీ ద ఫుల్ సిస్టర్న్? సో, ఓన్లీ సి అనే పైప్ ఉంటే గనుక ఫుల్‌గా ఉన్న సిస్టర్న్‌ని ఎన్ని మినిట్స్‌లో ఎంప్టీ చేస్తుంది అనేదైతే క్వెషన్. అంటే మనం సి యొక్క ఎఫిషియన్సీని ఫైండ్ చేయాలి. దానికి ముందు మనం ఏం చేయాలి? ఫస్ట్ మూడిట్లికి కూడా ఎల్‌సిఎం అయితే ఫైండ్ చేయండి. ఏమవుతుంది? 12, 15 అండ్ 20. సో, 3 టేబుల్‌లో 3 4s 12, 3 5s 15 అండ్ 20. 4 టేబుల్‌లో చూడండి 4 1s 4, 5 అండ్ 4 5s 20. సో, 5 టేబుల్‌లో 1 1 1. సో, 5 4s 20, 23 60. సో, 60 లీటర్స్ ఆఫ్ ట్యాంక్ అన్నమాట అది. ఇప్పుడు మనం ఎఫిషియన్సీస్ ఫైండ్ చేయాలి కదా! 60/12 అంటే 5. సో, ఏ 5 లీటర్స్ పర్ మినిట్ అండ్ నెక్స్ట్ బి వచ్చేసరికి 60/15 అంటే 4. సో, బి 4 లీటర్స్ పర్ మినిట్. నెక్స్ట్ ఏ ప్లస్ బి మైనస్ సి అంటే 60/20 అంటే 3. సో, 3 లీటర్స్ పర్ మినిట్. ఎఫిషియన్సీస్ సెపరేట్‌గా రాయండి. ఏ 5, బి 4, ఏ ప్లస్ బి మైనస్ సి అంటే 3. ఇప్పుడు మనకేం కావాలి? వేస్ట్ పైప్ యొక్క ఎఫిషియన్సీ తెలియాలి కదా! అంటే సి యొక్క ఎఫిషియన్సీ తెలియాలి. సో, ఈ ఈక్వేషన్‌లో మనం ఏ ప్లస్ బి వాల్యూస్ రీప్లేస్ చేస్తే మనకి సి యొక్క ఎఫిషియన్సీ వస్తుంది కదా! సో, రీప్లేస్ చేయండి ఏమవుతుంది? 5 + 4 - సి = 3. అంటే 9 - సి = 3. సో, 9 - 3 = సి. సి = 6. సో, 6 లీటర్స్ పర్ మినిట్ అన్నమాట. అంటే ఒక మినిట్‌కి 6 లీటర్స్ ఆఫ్ వాటర్ అనేది రిమూవ్ అవుతుంది. అలా మనకి ఎన్ని లీటర్స్ ఆఫ్ వాటర్ ఉంది? 60 లీటర్స్ అయితే ఉంది కదా! సో, 60/6 అంటే 10. సో, 10 మినిట్స్‌లో ఆ ట్యాంక్ అనేది ఎంప్టీ అయితే అవుతుందన్నమాట. దీని ఆన్సర్ 10 మినిట్స్ ఆప్షన్ సి అనేదైతే కరెక్ట్. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. 3 pipes A, B and C are attached to a tank. A and B can fill it in 20 minutes and 30 minutes respectively. సో, ఏ అనే పైప్ 20 మినిట్స్‌లో ఫిల్ చేస్తుందంట. అండ్ నెక్స్ట్ బి అనే పైప్ 30 మినిట్స్‌లో అయితే ఫిల్ చేస్తుంది. నెక్స్ట్ వైల్ సి కెన్ ఎంప్టీ ఇట్ ఇన్ 15 మినిట్స్. సో, సి అనే పైప్ ఎంప్టీ చేస్తుంది. అంటే మైనస్ సి ఎన్ని మినిట్స్‌లో? 15 మినిట్స్‌లో. If A, B and C are kept open successfully for 1 minute each, how soon will the tank be filled? సో, ఫస్ట్ మినిట్‌లో ఏ అనే పైప్ ఓపెన్ చేస్తారంట. నెక్స్ట్ మినిట్‌లో బి అండ్ నెక్స్ట్ సి. ఇలాగా ఒక ఆర్డర్‌లో ఓపెన్ చేసుకుంటూ వెళ్తే ఆ ట్యాంక్ ఫిల్ అవ్వటానికి ఎన్ని మినిట్స్ పడుతుంది అనేదైతే క్వెషన్. సో, ఫస్ట్ ఎల్‌సిఎం అయితే చేయండి మూడిట్లికి. 20, 30 అండ్ 15. సో, 2 టేబుల్‌లో చూడండి 10 టైమ్స్, 15 టైమ్స్ అండ్ 15 టైమ్స్. సో, 5 టేబుల్‌లో 2, 3, 3, 5 2s అండ్ ఇంకా చేయొచ్చు కదా! 3 టేబుల్‌లో 2, 1, 1. సో, 5 2s 10, 10 3s 30, 30 2s 60. సో, ఏ ఎఫిషియన్సీ కావాలి అంటే 60/20 అంటే 3. సో, 3 లీటర్స్ పర్ మినిట్. నెక్స్ట్ బి ఎఫిషియన్సీ అంటే 60/30 అంటే 2. సో, 2 లీటర్స్ పర్ మినిట్. నెక్స్ట్ సి కావాలి అంటే 60/15 అంటే 4. సో, 4 లీటర్స్ పర్ మినిట్. కాబట్టి మనకేమొచ్చింది? ఏ 3 లీటర్స్ పర్ మినిట్ అండ్ నెక్స్ట్ బి 2 లీటర్స్ పర్ మినిట్ మైనస్ సి 4 లీటర్స్ పర్ మినిట్. ఇప్పుడేమన్నారు? ఇఫ్ ఏ, బి, సి ఆర్ కెప్ట్ ఓపెన్ సక్సెస్‌ఫుల్లీ ఫర్ 1 మినిట్ ఈచ్. సో, ఫస్ట్ ఏ అనేదైతే ఓపెన్ చేస్తారంట. నెక్స్ట్ బి అండ్ నెక్స్ట్ సి. సో, సిమిలర్‌గా సేమ్ ఆర్డర్ అయితే ఫాలో అవుతుంది. సో, ఫస్ట్ ఈ సైకిల్ కంప్లీట్ అవ్వడానికి మనకి ఎంత ఎఫిషియన్సీ ఉంది అనేదైతే చూద్దాం. అంటే ఏ ప్లస్ బి. సో, ఫస్ట్ ఏ ట్యాంక్ ఫిల్ చేస్తుంది. నెక్స్ట్ బి ట్యాంక్ ఫిల్ చేస్తుంది. అండ్ ఫైనల్‌గా సి ట్యాంక్ వాటర్‌నయితే రిమూవ్ చేస్తుంది. కాబట్టి మైనస్ సి. అంటే 3 + 2 -4 5 - 4 1. సో, 3 మినిట్స్‌కి మనకి 1 లీటర్ ఆఫ్ ద వాటర్ అయితే ఫిల్ అవుతుంది అంట. అలాగా 60 లీటర్స్ ఆఫ్ వాటర్ ఫిల్ అవ్వడానికి ఎన్ని మినిట్స్ పడుతుంది? సో, 60/1 అంటే 60 మినిట్స్. బట్ ఎన్ని మినిట్స్‌కి 1 లీటర్ ఫిల్ అవుతుంది? 3 మినిట్స్‌కి కదా! సో, 60 × 3 అంటే 180 మినిట్స్ అయితే పడుతుందన్నమాట. టోటల్ ట్యాంక్ ఫిల్ అవ్వటానికి. కాబట్టి దీని ఆన్సర్ 180 మినిట్స్ ఆప్షన్ సి అనేదైతే కరెక్ట్.
నెక్స్ట్ మోడల్ చూద్దాం. 2 pipes A and B can fill a tank in 12 minutes and 15 minutes respectively. So A అనే pipe 12 minutes and B అనే pipe 15 minutes. While a third pipe C can empty the full tank in 20 minutes. So minus C 20 minutes. All the pipes are opened in the beginning. So starting లో 3 pipes కూడా ఓపెన్ చేశారంట. However, pipe C is closed 6 minutes before the tank is filled. సో ట్యాంక్ ఫిల్ అయ్యే 6 మినిట్స్ ముందు పైప్ C ని అయితే క్లోజ్ చేస్తారంట. ఇన్ వాట్ టైమ్ విల్ ద ట్యాంక్ బి ఫిల్డ్? సో ఫస్ట్ మనకి ఏం చేయాలి? ఆ ట్యాంక్ ఎన్ని లీటర్స్ ఆఫ్ కెపాసిటీ అనేది అయితే తెలియాలి కదా! అంటే మనం ఎల్‌సీఎం అయితే ఫైండ్ చేయాలి. సో మూడిట్లికి ఎల్‌సీఎం అయితే కట్టండి. 12, 15 అండ్ 20. సో 2 టేబుల్‌లో 6 టైమ్స్ 15 అండ్ 10. 2 టేబుల్‌లో 3, 15, 5. 3 టేబుల్‌లో 1, 5, 5 అండ్ 5 టేబుల్‌లో 1, 1, 1. సో 5 3s 15, 15 2s 30, 30 2s 60. సో 60 అనేదైతే కెపాసిటీ అన్నమాట. ఎఫిషియన్సీ కోసం 60/12 అంటే 5 లీటర్స్. నెక్స్ట్ 60/15 4 లీటర్స్. 60/20 అంటే 3 లీటర్స్. సో ఎఫిషియన్సీస్ ఏమొచ్చాయి మనకి? A 5 లీటర్స్, B 4 లీటర్స్ అండ్ C 3 లీటర్స్. ఇప్పుడు ఏం చెప్తున్నారు? ఆల్ ద 3 పైప్స్ ఆర్ ఓపెన్డ్ ఇన్ ద బిగినింగ్. సో 3 పైప్స్ కూడా ఓపెన్ చేశారంట. 3 పైప్స్ ఓపెన్ చేస్తే మనకి కెపాసిటీ ఎంతొస్తుంది? సో A + B - C అంటే 5 + 4 - 3 అంటే 9 - 3 6. సో 6 లీటర్స్ పర్ మినిట్ అన్నమాట. నెక్స్ట్, however, pipe C is closed 6 minutes before the tank is filled. పైప్ C అనేది 6 మినిట్స్ ముందైతే క్లోజ్ చేశారన్నమాట. సో ఫస్ట్ మనం ట్యాంక్ అనేది X మినిట్స్‌లో అయితే ఫిల్ అయిపోతుంది అనేదైతే అనుకోండి. X మినిట్స్‌లో ఫిల్ అవుతుంది అంటే పైప్ C అనేది 6 మినిట్స్ ఉంది అనగా క్లోజ్ చేశారంట. అంటే X - 6 మినిట్స్ వరకు కూడా 3 పైప్స్ ఓపెన్‌లో ఉన్నట్టే కదా! సో 3 పైప్స్ ఓపెన్‌లో ఉంటే ఎంత ఎఫిషియన్సీ ఉంటుంది? 6. సో 6 × X - 6 ప్లస్ ఆ లాస్ట్ 6 మినిట్స్ మాత్రం ఎన్ని పైప్స్ ఓపెన్‌లో ఉన్నాయి? పైప్ A అండ్ పైప్ B మాత్రమే ఓపెన్‌లో ఉన్నాయి కదా! సో పైప్ A అండ్ B యొక్క ఎఫిషియన్సీ ఎంతవుతుంది? 9 లీటర్స్. సో 9 × ఎన్ని మినిట్స్ ఓపెన్‌లో ఉన్నాయి? 6 మినిట్స్ అయితే ఓపెన్ ఉన్నాయి. కాబట్టి 9 × 6. సో టోటల్ మనకి ఎన్ని లీటర్స్ ఆఫ్ ట్యాంక్ ఉంది? 60 లీటర్స్ ఆఫ్ ట్యాంక్ ఉంది కాబట్టి 60. సో ఈక్వేషన్‌ని సాల్వ్ చేస్తే మనకి ఆన్సర్ అయితే వస్తుంది. సో 6x - 6 6 జా 36 ప్లస్ 9 6 జా అంటే 54 = 60. సో 6x = 60 + 36 - 54. సో 60 + 36 అంటే 96 - 54. సో 6 లోంచి 4 తీస్తే 2 అండ్ 9 లోంచి 5 తీస్తే 4. సో 6x = 42. x = 42/6 అంటే 7. సో ట్యాంక్ అనేది 7 మినిట్స్‌లో అయితే ఫిల్ అవుతుంది అన్నమాట. సో దీని ఆన్సర్ ఏంటి అంటే 7 మినిట్స్. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. 2 pipes A and B can fill a tank in 24 minutes and 32 minutes respectively. సో A అనే పైప్ 24 మినిట్స్‌లో ఫిల్ అవుతుంది అండ్ B అనే పైప్ 32 మినిట్స్‌లో అయితే ఫిల్ అవుతుంది. ఇఫ్ బోత్ ద పైప్స్ ఆర్ ఓపెన్డ్ సైమల్టేనియస్‌లీ. సో ఒకేసారి ఆ పైప్స్‌ని అనేది ఓపెన్ చేశారంట. ఆఫ్టర్ హౌ మచ్ టైమ్ B షుడ్ బి క్లోజ్డ్ సో దట్ ద ట్యాంక్ ఈస్ ఫుల్ ఇన్ 18 మినిట్స్. సో ఎంత టైం తర్వాత B అనే పైప్‌ని క్లోజ్ చేస్తే ఆ ట్యాంక్ అనేది 18 మినిట్స్‌లో ఫిల్ అవుతుంది అనేదైతే క్వెషన్. సో ఫస్ట్ మనం ఎల్‌సీఎం ఫైండ్ చేయండి. అంటే టోటల్ కెపాసిటీ అయితే వస్తుంది మనకి. సో 24, 32. సో 2 టేబుల్‌లో 12 అండ్ 16. అగైన్ 2 టేబుల్‌లో 6 అండ్ 8. సో 2 టేబుల్‌లో 3 అండ్ 4. సో 2 2s 4, 4 2s 8, 8 3s 24, 24 4s. సో 24 × 4 అంటే 16 1 96. సో టోటల్‌గా 96 లీటర్స్ ఆఫ్ ద ట్యాంక్ అంట అది.
ఇప్పుడు మనకేం కావాలి? ఎఫిషియన్సీస్ కావాలి కదా! సో, 96/24 అంటే 4. సో, 4 లీటర్స్ అండ్ నెక్స్ట్ బి యొక్క ఎఫిషియన్సీ వచ్చేసరికి 96/32 అంటే 3. 3 లీటర్స్ ఆఫ్ ఎఫిషియన్సీ అన్నమాట. సో, మనకేమొచ్చాయి ఎఫిషియన్సీస్ ఏ 4 లీటర్స్ అండ్ బి వచ్చేసరికి 3 లీటర్స్. ఇప్పుడేమన్నారు? ఇఫ్ బోత్ ద పైప్స్ ఆర్ ఓపెన్డ్ సైమల్టేనియస్‌లీ. సో, 2 పైప్స్‌ని కలిపి ఓపెన్ చేశారంట. సో, 2 పైప్స్‌ని కలిపి ఒకేసారి ఓపెన్ చేస్తే ఎన్ని లీటర్స్ నిండుతుంది? 7 లీటర్స్. సో, 7 లీటర్స్ పర్ హవర్. అయితే ఆఫ్టర్ హౌ మచ్ టైమ్ బి షుడ్ బి క్లోజ్డ్ సో దట్ ద ట్యాంక్ ఈస్ ఫుల్ ఇన్ 18 మినిట్స్. సో, ఎంత టైమ్ తర్వాత బిని క్లోజ్ చేస్తే ట్యాంక్ అనేది 18 మినిట్స్‌లో ఫుల్ అవుతుంది అనేదైతే అడుగుతున్నారు. సో, ట్యాంక్ టైమ్ ఇచ్చేసారు మనకి 18 మినిట్స్‌లో ఫిల్ అవుతుంది అని. బట్ బి ఎన్ని మినిట్స్‌లో క్లోజ్ చేయాలి అంటున్నారు కదా! అది మనకి తెలీదు కాబట్టి ఎక్స్ మినిట్స్ అని అయితే అనుకుంటున్నా. ఎక్స్ మినిట్స్‌లో అయితే బిని మనం క్లోజ్ చేసాము అని అనుకుంటున్నా. సో, ఎక్స్ మినిట్స్ వరకు కూడా ఏ అండ్ బి 2 కూడా కలిపే కదా పనిచేసాయి. అయితే ఎంత ఎఫిషియన్సీతో పనిచేసాయి? 7 లీటర్స్ పర్ అవర్‌తో అయితే వర్క్ చేశాయి కదా! సో, 7 ఇంటూ ఎక్స్ ప్లస్ దాని తర్వాత మనం ఏం చేసాం? బి అనే పైప్‌ని క్లోజ్ చేసాం. అంటే ఇంకా ఏ పైప్ వర్క్ అవుతుంది? ఓన్లీ ఏ అనే పైప్ వర్క్ అవుతుంది. ఏ అనే పైప్ యొక్క ఎఫిషియన్సీ ఎంత? 4 ఇంటూ ఇంకా ఎన్ని మినిట్స్ ఏ అనే పైప్ వర్క్ అవుతది? ఆల్రెడీ ఎక్స్ మినిట్స్ వర్క్ అయింది. అండ్ టోటల్ మనకి 18 మినిట్స్ అనేది చెప్పేసారు. కాబట్టి 18 - ఎక్స్. సో, 18 - ఎక్స్. సో, దేనికి ఈక్వల్? టోటల్ కెపాసిటీ ఆఫ్ ద ట్యాంక్‌కి ఈక్వల్ కదా! కాబట్టి ఈక్వల్స్ టు 96. సాల్వ్ చేయండి ఆన్సర్ వస్తుంది. 7x ప్లస్ 4 ఇంటూ 18. 18 ఇంటూ 4 అంటే 4 8 32 3 4 1s 4 4 ప్లస్ 3 7. సో, 72 - 4x ఈక్వల్స్ టు 96. సో, 7x - 4x అంటే 3x ఈక్వల్స్ టు 96 - 72. సో, 6 లోంచి 2 తీస్తే 4, 9 లోంచి 7 తీస్తే 2. సో, 3x. x ఈక్వల్స్ టు 24/3 అంటే 8 మినిట్స్. సో, 8 మినిట్స్ తరువాత బి అనేదైతే క్లోజ్ చేయాలన్నమాట. దీని ఆన్సర్ 8 మినిట్స్ ఆప్షన్ డి అనేదైతే కరెక్ట్. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. If two pipes function simultaneously, the reservoir will be filled in 12 hours. సో, 2 పైప్స్ కలిపి వర్క్ చేస్తే 12 హవర్స్‌లో అయితే రిజర్వాయర్ ఫిల్ అవుతుంది అంట. అంటే ఏ ప్లస్ బి కలిస్తే 12 హవర్స్‌లో అయితే ఫిల్ అవుతుంది. 1 పైప్ ఫిల్స్ ద రిజర్వాయర్ 10 హవర్స్ ఫాస్టర్ దాన్ ద అదర్. సో, ఒక పైప్ ఇంకొక పైప్ కన్నా 10 హవర్స్ ఫాస్ట్‌గా అయితే ఫిల్ అవుతుంది అంట. సో, ఫాస్టర్ పైప్‌ని మనం అంటే ఏ అనే పైప్‌ని ఎక్స్ అనైతే అనుకుందాం. అండ్ స్లోవర్ పైప్ అనేది బి అనుకుంటున్నా. అంటే రెండిట్లికి మధ్య డిఫరెన్స్ ఎంతంట? 10 హవర్స్. కాబట్టి ఎక్స్ ప్లస్ 10 హవర్స్‌లో అయితే బి అనే పైప్ ఫిల్ అవుతుంది. మనకేమిచ్చారు? ఏ సెపరేట్‌గా ఉంది. బి సెపరేట్‌గా ఉంది. అండ్ ఏ ప్లస్ బి సెపరేట్‌గా ఉంది కదా! సో, ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే మనం టైమ్ అనేది కాలిక్యులేట్ చేయాలి కాబట్టి ఇక్కడున్న వాల్యూస్‌ని రెసిప్రోకల్‌గా అయితే వేయాలి. సో, ఫస్ట్ ఏ అంటే 1/x ప్లస్ ఏ ప్లస్ బి వాల్యూ కదా మనకు తెలుసు. అందుకని నేను మధ్యలో ప్లస్ అయితే పెట్టాను. నెక్స్ట్ బి యొక్క వాల్యూ ఎంత? 1/x ప్లస్ 10 ఈక్వల్స్ టు ఎంతంట? 12 హవర్స్. కాబట్టి 1/12. సో, దీన్ని సాల్వ్ చేస్తే మీకు x వాల్యూ అయితే వస్తుంది. సో, ఎల్‌సిఎం చేయండి ఏమవుతుంది? x ఇంటూ x ప్లస్ 10 అంటే x ప్లస్ 10 ప్లస్ x ఈక్వల్స్ టు 1/12. సో, ఏమవుతుంది? 2x ప్లస్ 10 ఈక్వల్స్ టు x స్క్వేర్ ప్లస్ 10x/12. సో, అప్పుడేమవుతుంది? 12 ఇంటూ 2x ప్లస్ 10 ఈక్వల్స్ టు x స్క్వేర్ ప్లస్ 10x. 12 ఇంటూ 2 అంటే 24x ప్లస్ 12 టెన్స్ ఎంత? 120 ఈక్వల్స్ టు x స్క్వేర్ ప్లస్ 10x. సో, రెండిటిని ఒక సైడ్‌కైతే రాయండి. ఏమవుతుంది? x స్క్వేర్ ప్లస్ 10x మైనస్ 24x మైనస్ 120 ఈక్వల్స్ టు 0. x స్క్వేర్ మైనస్ 14x మైనస్ 120 ఈక్వల్స్ టు 0. సో, ఇప్పుడు మనం రూట్స్ అయితే ఫైండ్ చేయాలి.
మల్టిప్లై చేస్తే -120 రావాలి. అండ్ అలాగే యాడ్ చేస్తే -14 అయితే రావాలి. అలాంటి రూట్స్‌నైతే మనం ఫైండ్ చేయాలి. సో, 26 అయితే తీసుకుందాం. సో, 26 జార్ 120 అంటే -20 + 6 తీసుకుంటే -120 అయితే అవుతుంది కదా! అండ్ అలాగే -20 + 6 అంటే -14 కూడా వస్తుంది. సో, దీన్ని ఎలా రాయొచ్చు? x² -20x + 6x -120 = 0. x ఇంటూ x - 20 ప్లస్ 6 ఇంటూ x - 20 = 0. అంటే x - 20 ఇంటూ x ప్లస్ 6 = 0. సో, ఇక్కడ మనకి 2 రూట్స్ వచ్చాయి. ఒకటి x - 20 = 0. ఇంకోటొచ్చేసరికి x ప్లస్ 6 = 0. అంటే x = 20 అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి x -6. సో, ఎప్పుడు కూడా వాల్యూ అనేది మనం నెగెటివ్ నంబర్ అయితే తీసుకోకూడదు. కాబట్టి -6 అనేదైతే రాంగ్. సో, x వాల్యూగా మనం 20ని అయితే కన్సిడర్ చేయాలి. సో, ఫాస్టర్ పైప్ ఏమవుతుంది 20 హవర్స్‌లో అయితే ఫిల్ చేస్తుంది. అండ్ స్లోవర్ పైప్ ఏమవుతుంది 20 + 10 అంటే 30 హవర్స్ అయితే పడుతుంది. ఇప్పుడు మనకి క్వెషన్‌లో ఏమడిగారు? హౌ మెనీ హవర్స్ డస్ ద ఫాస్టర్ పైప్ టేక్ టు ఫిల్ ద రిజర్వాయర్? సో, ఫాస్టర్ పైప్ ఎన్ని హవర్స్‌లో ఫిల్ చేస్తుంది అని అడిగారు. సో, ఫాస్టర్ పైప్ ఎన్ని హవర్స్‌లో ఫిల్ చేస్తుంది? 20 హవర్స్‌లో అయితే ఫిల్ చేస్తుంది. కాబట్టి ఆప్షన్ బి అనేదైతే కరెక్ట్ అన్నమాట. నెక్స్ట్ మోడల్‌నైతే చూద్దాం. 2 pipes can fill a tank in 20 and 24 minutes respectively. సో, 2 పైప్స్ అంట. అంటే ఏ అనే పైప్ 20 మినిట్స్, బి అనే పైప్ 24 మినిట్స్. అండ్ ఏ వేస్ట్ పైప్ కెన్ ఎంప్టీ 3 gallons పర్ మినిట్. సో, ఒక వేస్ట్ పైప్ ఉంది అంట. ఆ పైప్ పర్ మినిట్‌కి 3 gallons ఆఫ్ వాటర్‌నైతే రిమూవ్ చేస్తుంది. ఆల్ ద 3 పైప్స్ వర్కింగ్ టుగెదర్ కెన్ ఫిల్ ద ట్యాంక్ ఇన్ 15 మినిట్స్. సో, 3 పైప్స్ కూడా కలిస్తే ఆ ట్యాంక్ అనేది 15 మినిట్స్‌లో అయితే నిండుతుంది అంట. సో, 3 పైప్స్ అంటే ఏ అండ్ బి అనే పైప్స్ ఫిల్ చేస్తున్నాయి. బట్ సి అనే పైప్ ఎంప్టీ చేస్తుంది కాబట్టి -సి ఎన్ని మినిట్స్‌లో? 15 మినిట్స్‌లో. ద కెపాసిటీ ఆఫ్ ద ట్యాంక్ ఈస్ సో, ఇప్పుడు ట్యాంక్ యొక్క కెపాసిటీ ఎంత అని అయితే అడుగుతున్నారు. సేమ్ మన ప్రీవియస్ మెథడ్‌నే ఫాలో అవుదాం. ఫస్ట్ ఏం చేయాలి? ఎల్‌సీఎం అయితే చేయండి. సో, ఎల్‌సీఎం చేస్తే ఏమవుతుంది 20, 24 అండ్ 15. సో, 2 టేబుల్‌లో 10, 12 అండ్ 15. అగైన్ 3 టేబుల్‌లో 10, 4 అండ్ 5. సో, ఇప్పుడు 5 టేబుల్‌లో 2, 4, 1. 2 టేబుల్‌లో 1, 2, 1. సో, 5 2s 10, 10 2s 20, 23, 60, 60 2s 120. సో, 120 గ్యాలన్స్ ఆఫ్ ట్యాంక్ అయితే ఉంది అన్నమాట. అయితే ఎఫిషియన్సీ ఏమవుతుంది 120/20 అంటే 6. సో, 6 గ్యాలన్స్ అండ్ నెక్స్ట్ 120/24 అంటే 5. సో, 5 గ్యాలన్స్. నెక్స్ట్ 120/15 అంటే 8. సో, 8 గ్యాలన్స్. సో, ఆల్రెడీ మనకేం తెలుసు ఇక్కడ ఫైండ్ చేసిన ఎల్‌సీఎంఏ టోటల్ కెపాసిటీ ఆఫ్ ద ట్యాంక్ అనేది తెలుసు కదా! కాబట్టి 120 అనేది డైరెక్ట్‌గా మనం ఆన్సర్ అయితే చేయకూడదు. ఎందుకంటే ఇక్కడ మనకి సి వాల్యూ అనేది ఇంకా తెలీదు. బట్ ఇక్కడ సి ఎఫిషియన్సీ ఏం చెప్తున్నారు? పర్ మినిట్‌కి 3 గ్యాలన్స్ ఆఫ్ వాటర్ అనేది రిమూవ్ అవుతుంది అనైతే చెప్తున్నారు. సో, ఇప్పుడు మనం ఇది కాలిక్యులేట్ చేస్తే మనకొచ్చిన సి ఎఫిషియన్సీ అండ్ క్వెషన్‌లో ఇచ్చిన ఎఫిషియన్సీ మ్యాచ్ అయితే గనుక అప్పుడు ఇక్కడ ఉన్నది టోటల్ కెపాసిటీ అనేదైతే చెప్పొచ్చనమాట. సో, ఇప్పుడైతే ఒకసారి చెక్ చేద్దాం. ఏ ఎఫిషియన్సీ ఎంత 6 అండ్ నెక్స్ట్ బి ఎఫిషియన్సీ ఎంత 5. ఏ ప్లస్ బి మైనస్ సి ఎఫిషియన్సీ ఎంత 8. సో, వాల్యూస్ రీప్లేస్ చేయండి ఏమవుతుంది 6 + 5 - సి అంటే 8. సో, 6 + 5 అంటే 11. 11 - సి ఎంత 8. సో, 11 - 8 = సి అంటే 3 = సి. సో, సి యొక్క ఎఫిషియన్సీ ఎంతొచ్చింది 3 గ్యాలన్స్ పర్ మినిట్. సో, క్వెషన్‌లో ఇచ్చింది కూడా సేమ్ కదా 3 గ్యాలన్స్ పర్ మినిట్ అని. కాబట్టి దీని యొక్క ఆన్సర్ ఎంత అంటే 120 గ్యాలన్స్ అన్నమాట. సో, టోటల్ కెపాసిటీ ఎంత 120 గ్యాలన్స్. అంటే ఆప్షన్ సి అనేదైతే కరెక్ట్. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. ఏ పైప్ కెన్ ఫిల్ ఎ ట్యాంక్ ఇన్ 12 మినిట్స్ అండ్ అనదర్ కెన్ ఫిల్ ఇట్ ఇన్ 18 మినిట్స్. సో, ఏ అనే పైప్ 12 మినిట్స్‌లో ఫిల్ చేస్తుంది. అండ్ అలాగే బి అనే పైప్ 18 మినిట్స్‌లో అయితే ఫిల్ చేస్తుంది. ఏ వేస్ట్ పైప్ కెన్ ఎంప్టీ 6 లీటర్స్ పర్ మినిట్.
సో, ఒక వేస్ట్ పైప్ అనేది మినిట్‌కి 6 లీటర్స్ చొప్పున రిమూవ్ చేస్తుంది అంట. ఇఫ్ ఆల్ 3 పైప్స్ ఆర్ ఓపెన్డ్ అండ్ ఫిల్ ద ట్యాంక్ ఇన్ 15 మినిట్స్. సో, 3 పైప్స్‌ని ఒకేసారి ఓపెన్ చేస్తే ఆ ట్యాంక్ అనేది 15 మినిట్స్‌లో అయితే నిండుతుందంట. 3 పైప్స్ ఏంటి? ఏ అనే పైప్ ఫిల్ చేస్తుంది అండ్ బి అనే పైప్ కూడా ఫిల్ చేస్తుంది. బట్ సి అనే పైప్ ఎంప్టీ చేస్తుంది. కాబట్టి -సి. ఎంత? 15. ఫైండ్ ద ట్యాంక్స్ కెపాసిటీ. ట్యాంక్ కెపాసిటీ ఎంత అనేది అడుగుతున్నారు. సో, ఫస్ట్ మనం ఏం చేయాలి? ఎల్‌సీఎం చేయాలి. సో, 12, 18 అండ్ 15కి ఎల్‌సీఎం చేయండి. 3 టేబుల్‌లో 4 టైమ్స్, 6 టైమ్స్ అండ్ 5 టైమ్స్. 2 టేబుల్‌లో 2 టైమ్స్, 3 టైమ్స్ అండ్ 5 టైమ్స్. 5 2s 10, 10 3s 30, 30 2s 60, 60 3s 180. సో, 180 లీటర్స్ ఆఫ్ ద ట్యాంక్ అన్నమాట. బట్ మనం ఏం చేయాలి? ఎఫిషియన్సీ కాలిక్యులేట్ చేయండి. 180/12 అంటే 15. సో, 15 నెక్స్ట్ 180/18 ఎంత? 10. నెక్స్ట్ 180/15 ఎంత? 1 అండ్ 2. సో, 12. ఎఫిషియన్సీస్ ఏమొచ్చాయి మనకి? ఏ 15 అండ్ బి 10. ఏ ప్లస్ బి మైనస్ సి ఎంత? 12. సో, వాల్యూస్‌ని రీప్లేస్ చేయండి ఏమవుతుంది? 15 + 10 - సి 12 అంటే 25 - సి 12. సో, 25 - 12 ఈక్వల్స్ టు సి. సి ఈక్వల్స్ టు 13. సో, మనం చేసిన ప్రకారం అయితే మనకు ఆన్సర్ ఏమొచ్చింది? వేస్ట్ పైప్ అనేది పర్ మినిట్‌కి 13 లీటర్స్ ఆఫ్ వాటర్‌ని రిమూవ్ చేస్తుంది. బట్ క్వెషన్‌లో ఏమిచ్చారు? ఏ వేస్ట్ పైప్ కెన్ ఎంప్టీ 6 లీటర్స్ పర్ మినిట్ అంట. మినిట్‌కి 6 లీటర్స్ మాత్రమే రిమూవ్ చేస్తుంది అనేదైతే క్వెషన్‌లో ఇచ్చారు. బట్ మనకి 13 అయితే వచ్చింది. ఈ 13ని మనం 6గా అయితే కన్వర్ట్ చేయాలి. అంటే మల్టిప్లై చేయాలి. దేనితో? ఇంటూ మనకి ఎంత కావాలి? 6 కావాలి అండ్ ఇక్కడ 13 రిమూవ్ అవ్వాలి కదా! సో, 6/13తో అయితే మల్టిప్లై చేయండి. 13, 13 క్యాన్సిల్ ఇంకా 6 అనేదైతే క్వెషన్‌లో ఇచ్చినట్టు మనకి సి వాల్యూ వచ్చింది కదా! సో, ఇప్పుడు మనం మనకొచ్చిన టోటల్ కెపాసిటీని ఇంటూ 6/13 అయితే చేయాలన్నమాట. సో, ఇంటూ 6/13 చేయండి. అంటే 180 ఇంటూ 6/13. 180 ఇంటూ 6 అంటే ఎంత? 0. 6 8s are 48. 4 6 1 6 6 plus 4 10. సో, 1080/13. సో, 13 టేబుల్‌లో 1080 ఎంత అనేదైతే చెక్ చేయండి. సో, 13 8s చూడండి. 3 8s 24, 2 and 8 1s 8, 8 plus 2 10. సో, 8 times 104 ఇంకా 8 లోంచి 4 రిమూవ్ చేస్తే 4 40. సో, 13 2s 26 అనైతే మనకు తెలుసు. అండ్ 13 3s చూడండి. 3 3s 9 అండ్ 3 1s 3. సో, 3s 39 ఇంకా 1 అంటే 83 1/13 లీటర్స్ ఆఫ్ ద ట్యాంక్ అన్నమాట. సో, దీని ఆన్సర్ 83 1/13. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. 2 pipes A and B can fill a tank in 16 minutes and 20 minutes respectively. సో, A అనే పైప్ 16 మినిట్స్ అండ్ నెక్స్ట్ B అనే పైప్ 20 మినిట్స్. ఏ వేస్ట్ పైప్ కెన్ ఎంప్టీ 4 లీటర్స్ పర్ మినిట్. సో, క్వెషన్‌లో ఇచ్చిన ప్రకారం సి అనే వేస్ట్ పైప్ పర్ మినిట్‌కి 4 లీటర్స్ అయితే రిమూవ్ చేస్తుంది అంట. ఆల్ 3 ఓపెన్డ్ టుగెదర్ ఫిల్ ద ట్యాంక్ ఇన్ 10 మినిట్స్. సో, 3 పైప్స్‌ని కూడా ఓపెన్ చేస్తే 10 మినిట్స్‌లో అయితే నిండుతుంది. అంటే ఏ ప్లస్ బి, సి అనేది వేస్ట్ పైప్ కాబట్టి -సి ఎంత? 10 మినిట్స్. వాట్ ఈస్ ద కెపాసిటీ ఆఫ్ ద ట్యాంక్? అయితే ట్యాంక్ కెపాసిటీ ఎంత అనేదైతే క్వెషన్. సో, ఫస్ట్ ఎల్‌సీఎం అయితే ఫైండ్ చేయండి. 16, 20 అండ్ 10. సో, 4 టేబుల్‌లో 4 టైమ్స్, 5 టైమ్స్ అండ్ 10. 5 టేబుల్‌లో 4 1 2. 2 టేబుల్‌లో 2 1 1. సో, 5 4s 20, 20 2s 40, 40 2s 80. ఎఫిషియన్సీ ఫైండ్ చేయండి. 80/16 అంటే 5. నెక్స్ట్ 80/20 అంటే 4. నెక్స్ట్ 80/10 అంటే 8. సో, ఏ యొక్క ఎఫిషియన్సీ ఎంత? 5. బి యొక్క ఎఫిషియన్సీ ఎంత? 4. ఏ ప్లస్ బి మైనస్ సి యొక్క ఎఫిషియన్సీ ఎంత? 8. వాల్యూస్‌ని రీప్లేస్ చేయండి. 5 + 4 - సి 8.
5 + 4 అంటే 9, 9 - C 8. సో, 9 - 8 ఈక్వల్స్ టు C, C ఈక్వల్స్ టు 1. సో, మనకొచ్చిన దాని ప్రకారం C యొక్క ఎఫిషియన్సీ ఎంత 1 లీటర్ పర్ మినిట్. బట్ క్వెషన్‌లో ఏమన్నారు 4 లీటర్స్ పర్ మినిట్ అన్నారు. అంటే ఇక్కడున్న Cని ఎంతతో మల్టిప్లై చేస్తే 4 అవుతుంది అనేదైతే చెక్ చేయండి. సో, 4తో మల్టిప్లై చేస్తే C 4 అవుతుంది కదా! అంటే క్వెషన్‌లో ఇచ్చిన వాల్యూ అయితే వస్తుంది కదా! కాబట్టి టోటల్ కెపాసిటీని కూడా ఇంటూ 4 చేయాలన్నమాట. సో, 80 ఇంటూ 4 చేస్తే ఎంత? 0, 4 8s 32. సో, టోటల్‌గా ఆ ట్యాంక్ యొక్క కెపాసిటీ ఎంత అంటే 320 లీటర్స్ అన్నమాట. కాబట్టి ఆప్షన్ బి అనేదైతే కరెక్ట్. సో, ఈ విధంగా పైప్స్ అండ్ సిస్టర్న్స్ మీద ఉన్న సమ్స్‌నన్నిటిని కూడా సాల్వ్ చేసాం. ఇంతే కాకుండా మీరు కూడా ప్రాక్టీస్ అయితే చేయండి. ప్రీవియస్ ఐసెట్ పేపర్స్ అన్నీ కూడా మన టెలిగ్రామ్ ఛానెల్‌లో అయితే అవైలబుల్‌గా ఉన్నాయి. సో, దాంట్లో ఒకసారి చూసైతే చెక్ చేయండి. ఈజీ సమ్స్ వస్తున్నాయా? డిఫికల్ట్ సమ్స్ వస్తున్నాయా? అని. అండ్ దీని నుంచి మీరు డెఫినెట్‌గా 2 మార్క్స్ అనేది ఈజీగా తెచ్చుకోవచ్చు. అండ్ అలాగే మన ఛానెల్‌ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అండ్ ఇంకా ఎవరైనా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి. డూ లైక్ ద వీడియో. థాంక్ యూ.